పద్మదేవేందర్ రెడ్డి హరీష్ రావుకు అసలు మీకు ఏమైనా సిగ్గు శరం ఏమైనా ఉందా? 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు. అసలు ఇప్పటి వరదాకా మీరు చేసింది ఏముంది? అసలు మెదక్ నియోజకవర్గానికి, మెదక్ ప్రజలను మీరు ఏ మాత్రం పట్టించుకోలేదు, కనీసం కలవలేదు, సమస్యలు వినలేదు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్లలేదు. కనీసం వాళ్ళు సమస్యలు చెప్తామని చెప్పేసి మీ దగ్గరకు వస్తే కనీసం వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళ సమస్యలు ఏందో కూడా మీరు వినలేదు. నాణ్యత లేని వంతెనల వల్ల ఈ రోజు మెదక్ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. అలాంటి సిగ్గుసరం లేకుండా గ్రామాలలోకి వచ్చి ఇది 2000 ఎకరాలు వండిస్తుంది, ఈ బండే దానికి బ్రిడ్జికి నీళ్లు పోతాయి అని వచ్చి అగలవాళ్ళు కూడా వలుకుతున్నావా పద్మదేవేందర్ రెడ్డి గారు? 2000 ఎకరాలకు వచ్చే వంతెన కూలిపోయింది అని మొత్తము చెప్తా ఉన్నావు, అగలవాళ్ళు కూడా వలుకుతున్నావు కదా పద్మదేవేందర్ రెడ్డి గారు. మరి 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు మీరే కదా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. మరి అప్పుడే పోయింది ఈ బుద్ధి, ఈ సిగ్గు శరము ఉండుంటే అప్పుడే వేసుంటే ఇప్పుడు ఈ పరిస్థితి రాకపోవు కదా. అన్ని పంటలు మొత్తం ఇప్పుడు నాట్లు వేసుకుని ప్రతి ఒక్కరు పొలాలు మొత్తము ఇప్పుడు ఇంకో 4 రోజులు అయితే పొట్టకొచ్చినాయి. వాళ్ళ పరిస్థితి ఏంది? మీరు అప్పుడే పోసుంటే వంతెన ఇప్పుడు ఆ పరిస్థితి రాకపోవు కదా. రైన్పల్లి గ్రామ ప్రజలకు గానీ, ఇక్కడ చుట్టుపక్కల విలేజ్ లకు గానీ 2000 ఎకరాలు ఇప్పుడు ఎలా వండాలి? 10 సంవత్సరాలు ప్రజలలో తిరుగుడు లేదు, ప్రజలకు కనిపించడం లేదు. గాని ఇప్పుడు మాత్రం చీర మాత్రం పైకెత్తి గట్టి ప్రజలలోకి వచ్చి అదలవాళ్ళు కూడా వలుకుతూ నటిస్తూ మొత్తం కంప్లీట్ గా మొత్తం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తలేదు, ఫెయిల్ అని చెప్తుంది. ఫెయిల్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, ఫెయిల్ మీ బీఆర్ఎస్ గవర్నమెంట్. బుద్ధి తెచ్చుకో, ఇక్కడైనా మారు. మాసాయిపేటలో రైలు ప్రమాదం జరిగింది, కొండగట్లో బస్సు ప్రమాదం జరిగింది. బస్సులో ఎంతో మంది చిన్న పిల్లలు చనిపోతే కనీసం మీ సిగ్గు లేని కేసీఆర్ బయటకు వచ్చి కనీసం వాళ్ళ కుటుంబాల దగ్గరకు పోయి పరామర్శించడం ముఖం కాదు. అలాంటిది ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని ఊర్లలో తిరుగుతారు సిగ్గుశరం లేకుండా? కొండగట్టు కాడ ఎంతో మంది చనిపోయారు, కనీసం ఫామ్ హౌస్ లకు బయటకు రాని మీ కేసీఆర్ ఈ రోజు మీరు కేసీఆర్ టిల్లు డిజెటిల్లు నీకే చెప్తున్నా, టిల్లు కేటీఆర్ ఈ రోజు మాత్రం ఇక్కడ నియోజకవర్గానికి అక్కడ నియోజకవర్గానికి ఎందుకురా తిరుగుతున్నావు నువ్వు? ఇట్లా ముందర మీ నియోజకవర్గాలు, అరే హరీష్ రావు చూసుకోపో, ముందర మీ నియోజకవర్గాల ముందర చూసుకో. మా నియోజకవర్గానికి నువ్వు తర్వాత వచ్చి పీకుదు తీ. నువ్వు ఈ 10 సంవత్సరాలు పీకిందేం లేదు, ఇప్పుడు వచ్చి పీకడానికి కూడా ఏం లేదు. అర్థమైందా? ఈ ఆల్రెడీ రోహిత్ అన్న ఏది అంతా చేసుకొస్తుండు, రేవంత్ రెడ్డి గారు అంతా చేసుకొస్తుండు, హనుమంత్ అన్న అంతా చేసుకొస్తుండు. కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతుర్రా నరే చిల్లర బ్యాచ్, పేటీఎం బ్యాచ్ కాదు మీ అందరు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. కాళ్ళకు రోహిత్ అన్న, హనుమంత్ అన్న, సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా కాళ్ళ చక్రాలు కట్టుకుని ప్రతి నియోజకవర్గానికి మొత్తము సర్వేలు చేసుకుంటా ఎక్కడెక్కడ ఏమేమి నష్టం జరిగింది అని చెప్పేసి మొత్తము తిరుగుకుంటా ఇది మొత్తం చూసుకొస్తారు. అదే